పీకేఎస్సీ ఇంటర్వ్యూలో తెలుగు టైటన్స్ ఇంత కంటిన్యూగా మ్యాచెస్ ఎలా గెలుస్తుంది? సో తెలుగు టైటన్స్ ఏ సీజన్లో కూడా ఇంతగానో పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు. అలాగే ఈ సీజన్లో చూసుకుంటే రికార్డులపైన రికార్డులు తిరిగి రాస్తుంది. ఇది జరిగితే తప్ప మరి మీ అందరికీ వార్ 2 ఏమవుతుందో తెలియదేమో. సో ప్రతి సీజన్కి అలాగే ఈ సీజన్కి ఏం డిఫరెన్స్ ఉందో తెలుసుకుందాం. అలాగే సీజన్ 4 తర్వాత తెలుగు టైటన్స్ మళ్ళీ సీజన్ 2లో ప్లే ఆఫ్స్ చేరింది. సో దానికి కారణం ఏంటిదో ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే మన ఛానల్ కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. సో మీరు ఇచ్చే ఒక లైక్ ద్వారా ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అయితే క్వశ్చన్ ఏంటంటే తెలుగు టైటన్స్ ఈ సీజన్లో కప్పు కొడుతుందా లేదా అనేది కామెంట్ చేయండి. చూద్దాం ఎవరు కరెక్ట్ ఆన్సర్ ఇస్తారో. అయితే 7 కారణాల వల్ల తెలుగు టైటన్స్ ఈ సీజన్లో బ్రిలియంట్గా పర్ఫామ్ చేస్తుంది. నెంబర్ 1 చూసుకుంటే ప్రైస్ పూల్. ఈ సీజన్లో ఏ ప్లేయర్ కూడా కోటికి పైగా డబ్బులు పెట్టలేదు. కానీ గత కొన్ని సీజన్ చూసుకుంటే రాహుల్ చౌదరి, పవన్ షెరావత్ అలాగే సిద్ధార్థ్ దేశాయ్ సో వాళ్ళపైన ఎక్కువ ప్రైస్ పెట్టారు. సో దానివల్ల తెలుగు టైటన్స్కి మంచి టీం అనేది కొనలేకపోయింది. అలాగే వాళ్ళపైన భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకునేవారు. సో దానివల్ల వాళ్ళు పర్ఫామ్ కూడా చేయలేకపోతున్నారు బికాస్ ప్రైస్ వాల్యూ ప్రెషర్. కానీ ఈ సీజన్లో చూసుకుంటే ఏ ప్లేయర్ కూడా కోటికి పైగా డబ్బులు పెట్టలేదు. భరతుడు 81 lakhs, శుభన్ సిండే 80 lakhs, అలాగే విజయ్ మాలిక్ 51 lakhs. సో తక్కువ ప్రైస్తో వీళ్ళని కొనుగోలు చేశారు. సో దీనివల్ల తెలుగు టైటన్స్కి ఈ సీజన్లో మంచి టీంని కొన్నారు. నెంబర్ 2 వచ్చేసి ఆల్ ప్లేయర్స్ ఇన్ ఫామ్. సో ప్రతి ఒక్క ప్లేయర్ కూడా ఈ సీజన్లో మంచి ఫామ్లో ఉన్నారు. సో దానివల్లనే తెలుగు టైటన్స్కి ఈ విజయాలను అందుతున్నాయి. అయితే ప్రీవియస్ సీజన్ చూసుకుంటే స్టార్టింగ్ 7లో కేవలం 2-3 ఫామ్లో ఉండేవాళ్ళు. సో దానివల్ల మ్యాచెస్ గెలవలేకపోయారు. కానీ ఈ సీజన్లో చూసుకుంటే స్టార్టింగ్ 7 కాకుండా బెంచ్ పైన ఉన్న ప్లేయర్స్ కూడా మంచి ఫామ్లో ఉన్నారు. అయితే తెలుగు టైటన్స్ పీకేఎస్సీ ఇంటర్వ్యూలో కంటిన్యూగా మ్యాచెస్ గెలుస్తుందంటే ప్రతి ప్లేయర్ కూడా ఫామ్లో ఉన్నారు. నెంబర్ 3 వచ్చేసి డిఫెండింగ్ అండ్ రేడింగ్. సో ఈ సీజన్లో చూసుకుంటే డిఫెండింగ్లో అలాగే రేడింగ్లో కూడా బ్రిలియంట్గా రాణిస్తున్నారు. బట్ గత కొన్ని సీజన్ చూసుకుంటే ఒక మ్యాచ్ డిఫెన్స్లో ఆడితే ఇంకో మ్యాచ్ రేడింగ్లో ఆడేది. సో దానివల్ల మ్యాచెస్ అనేది గెలవలేకపోయారు. సో మ్యాచ్ గెలవాలంటే ఆ రేడింగ్లో అయినా డిఫెన్స్లో అయినా అద్భుతంగా ఆడితేనే మ్యాచ్ గెలుస్తారు. అది ఈ సీజన్లో చేసి పెడుతున్నారు. సో దానివల్లనే తెలుగు టైటన్స్ ఈ సీజన్లో బ్రిలియంట్గా ఆడుతున్నారు. ఎగ్జాంపుల్, ఒక రైడర్ రేడింగ్ వెళ్ళినప్పుడు అతని మైండ్ సెట్ అవుట్ అయినా కూడా సెకండ్ రైడర్ చూసుకుంటారని నమ్మకం. సో అదే ఈ సీజన్లో ప్లస్ పాయింట్. సో దానివల్లనే ప్రతి రైడర్ కూడా ఎంతో అగ్రెసివ్తో ఆడుతున్నారు. కానీ గత సీజన్లో చూసుకుంటే కేవలం ఒక్క ప్లేయర్ పైన డిపెండ్ అయ్యేవాళ్ళు. సో దానివల్లనే టీం అనేది పర్ఫామ్ చేయలేకపోయింది. నెంబర్ 4 చూసుకుంటే బెంచ్ ప్లేయర్స్. సో ప్రతి ప్లేయర్కి రీప్లేస్మెంట్గా తెలుగు టైటన్స్ దగ్గర అద్భుతంగా ఉన్నారు. ఎస్పెషల్లీ ఈ సీజన్లో సాగర్, ఆశీష్ నర్వాల్, మంజిత్, శంకర్ కడై అలాగే ప్రఫుల్ జఫారే. సో తెలుగు టైటన్స్ దగ్గర ఈ సీజన్లో ఇలాంటి రీప్లేస్మెంట్ ప్లేయర్స్ ఉన్నారు కాబట్టి తెలుగు టైటన్స్ ఇంత బాగా ఆడుతుంది. కానీ గత సీజన్లో చూసుకుంటే కేవలం స్టార్టింగ్ 7 మాత్రమే స్ట్రాంగ్గా ఉండేది. సో ఎప్పుడైనా అవుట్ అయ్యే సిచ్యువేషన్లో రీప్లేస్మెంట్ తీసుకొచ్చినా కూడా అతను ఏ సీజన్లో పర్ఫామ్ చేయలేకపోయాడు. కానీ ఈ సీజన్లో చూసుకుంటే ఆ మిస్టేక్ని రెక్టిఫై చేశారు. నెంబర్ 5 చూసుకుంటే కన్సిస్టెంట్. సో తెలుగు టైటన్స్ ఏ సీజన్లో కూడా ఇంత కన్సిస్టెంట్గా ఆడలేకపోయింది. కానీ ఈ సీజన్లో చూసుకుంటే ప్రతి మ్యాచ్ కన్సిస్టెంట్గా ఆడుతుంది. సో దానివల్లనే మ్యాచెస్ అనేది ఈజీగా గెలుస్తున్నారు. కానీ గత కొన్ని సీజన్లు చూసుకుంటే ఒక మ్యాచ్ గెలిస్తే ఇంకో మ్యాచ్ ఓడిపోయేది. అలాగే 2-3 మ్యాచెస్ గెలిచిన తర్వాత కూడా మళ్ళీ ఓడిపోయేది. కానీ ఈ సీజన్లో చూసుకుంటే వరుసగా 5 విజయాలు సాధించింది. అలాగే ఈ సీజన్లో చూసుకుంటే పీకే లిస్టులో ఇంతవరకు తెలుగు టైటన్స్ వరుసగా 5 మ్యాచ్లు గెలవలేకపోయింది. అది ఈ సీజన్లో బ్రేక్ చేశారు. నెంబర్ 6 చూసుకుంటే టీమ్ కాంబినేషన్. ఆ ట్రేడింగ్ చూసుకున్నా డిఫెన్స్ చూసుకున్నా సూపర్గా సెట్ అయింది. సో దానివల్ల తెలుగు టైటన్స్కి ఈ సీజన్లో విజయాలు అనేది అందుతున్నాయి. సో ఎక్స్పెషల్ టీం అనేది కలిసికట్టుగా ఆడుతుంది. సో దానివల్ల టీం అనేది సక్సెస్ అవుతుంది. సీజన్ స్టార్టింగ్లో టీం సెట్ అయ్యే వరకు టైం పట్టింది. కానీ ఇప్పుడు చూసుకుంటే టీం మాత్రం పూర్తిగా సెట్ అయింది. కానీ గత కొన్ని సీజన్ చూసుకుంటే టీం కాంబినేషన్ అనేది సెట్ కాలేదు. సో సీజన్ మధ్యలోనే ఇంజూర్ అయ్యేది. సో దానివల్ల టీం కాంబినేషన్ అనేది సెట్ కాలేకపోయింది. కానీ ఈ సీజన్లో చూసుకుంటే ప్రతి ప్లేయర్ కూడా ఫిట్గా ఉన్నారు. అలాగే యాక్షన్ క్విషన్ కూడా ఈ సీజన్ మొత్తం ఆడే ప్లేయర్స్నే కొనుగోలు చేశారు. మనం గత సీజన్లో చూసాం పవన్ షెరావత్ కేవలం సగం సీజన్ మాత్రమే ఆడాడు. కానీ అతను పెట్టిన డబ్బులు చూసుకుంటే కోటికి పైగా. సో దానివల్ల తెలుగు టైటన్స్ ప్లే ఆఫ్ చేరలేకపోయింది పోయిన సీజన్లో. నెంబర్ 7 వచ్చేసి సీజన్ రూల్స్. సో ప్రతి సీజన్ లాగానే ఈ సీజన్ కాదు. ఎందుకంటే ఈ సీజన్లో కొన్ని మార్పులు అయితే చేశారు. ఎస్పెషల్లీ ప్లే ఆఫ్ వెళ్ళడానికి సీజన్ 11 వరకు 6 టీమ్స్ మాత్రమే ఉండేవి. కానీ ఈ సీజన్లో 8 టీమ్స్ వెళ్ళడానికి అవకాశం ఉంది. అలాగే ఈ సీజన్ చూసుకుంటే ప్రతి మ్యాచ్ సీరియస్గా ఆడుతున్నారు. ఎందుకంటే ఈ సీజన్లో టై అనేది ఉండదు. సో ఈ సీజన్లో టై అయినా కూడా టై బ్రేక్ ఆడాల్సిందే. సో దానివల్ల ప్రతి మ్యాచ్ సీరియస్గా ఆడుతున్నారు. అలాగే పోయిన సీజన్ చూసుకుంటే ఒక మ్యాచ్ ఓడిపోయినా కూడా ఇంకో మ్యాచ్లో రాణిస్తామని అనుకునేవారు. కానీ ఈ సీజన్ చూసుకుంటే ప్రతి మ్యాచ్ డూ అట్ అయ్యే. సో అందుకే ప్రతి టీం కూడా సీరియస్గా ఆడుతున్నారు. సో ఇసు ఒక కారణమే తెలుగు టైటన్స్ ఈ సీజన్లో మంచిగా పర్ఫామ్ చేస్తుందంటే. సో థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. జై హింద్.